ఆయకట్టే రావడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి. వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు, వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు, వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు. అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయినరు, ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది. అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజు, మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైను, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది, ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్, కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. 21 అక్టోబర్కి బ్యారేజ్ లో బ్లాక్ 7 కూలిపోయింది. మీలో చాలా మంది చూసిండ్రు. మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది. పరలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో, మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేము చెప్పలే. అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే 21 అక్టోబర్కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖున. 10 + 30 + 7 47 డేస్ లేటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం. 47 రోజులు మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన్నే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్నే, నోరు మెదపలేదు. పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ బాంబు పెట్టి చేసినట్టున్నది, అందుకోసం కూలిపోయిందేమో. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే. ఆ తర్వాత మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని అబద్ధాలు జరిగినాయి,
ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి. వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం, అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిందో కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా అనుకోండి, 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు.